రోజులు మారాయి, నెలలు దాటాయి, ఏకంగా ఇప్పుడు ఏడాదే మారబోతుంది. కొత్త సంవత్సరం అంటే కొత్త క్యాలెండర్ ఒకటే కాదు, కొత్తగా మన జీవితాల్లో రాబోయే మార్పులు కూడా. ఏళ్లు గడిచే కొద్దీ టెక్నాలజీ మారుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. రాబోయే 2026లో మనమంతా కొత్తగా ఏం చూడబోతున్నాం, ఎలాంటి ఆవిష్కరణలు రాబోతున్నాయి, మన లైఫ్లో కొత్తగా జరగబోయే మార్పులేంటి? కాలం పరుగులు పెడుతోంది. 2025 అప్పుడే ఎండింగ్ వచ్చేసింది. 2026కి వెల్కమ్ చెప్పేందుకు గ్లోబ్ అంతా రెడీ అయిపోయింది. ప్రతి ఏటా క్యాలెండర్ మారినట్లుగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం, టెక్నాలజీ ఊహించని వేగంతో మారుతోంది. 2026లో మన జీవితాల్లో చోటు చేసుకోబోయే విప్లవాత్మక మార్పులేంటి? రాబోయే కొత్త ఆవిష్కరణలేవి? 2025లోనే ఈ ప్రపంచం అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూసేసింది. 2026 అంతకు మించి ఉండబోతోంది. టెక్నాలజీ మాయాజాలంతో మనందరి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చేది కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మానవ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి ఓ కొత్త యుగానికి నాంది పలకబోతోంది. వచ్చే ఏడాదిలో అల్ట్రా పర్సనలైజ్డ్ ఏఐ అసిస్టెంట్స్ చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం చూసిన ఏఐ చాట్బాట్స్ కేవలం సమాచారాన్ని ఇచ్చే సాధనాలుగానే ఉన్నాయి. కానీ కొత్త ఏడాది ఇవి మన డిజిటల్ ట్విన్స్ గా మారతాయి. మీరు చెప్పకముందే మీ స్కెడ్యూల్ సెట్ చేయటం, మీ అభిరుచులకు తగ్గట్లుగా పనులు పూర్తి చేయటం లాంటివి జరుగుతాయి. కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు, మీ ఎమోషన్స్ ని కూడా అర్థం చేసుకుని స్పందించే ఏఐ మన స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి రాబోతోంది. బరువైన విఆర్ హెడ్సెట్లు కనుమరుగయ్యే పరిస్థితులున్నాయి. తక్కువ బరువుతో చూడటానికి సాధారణ కళ్లద్దాల్లా ఉండే మిక్స్డ్ రియాలిటీ గ్లాసెస్ రాబోతున్నాయి. ఇవి రియాలిటీకి దగ్గరగా దృశ్యాలతో డిజిటల్ సమాచారాన్ని కలిపి చూపిస్తాయి. వర్క్, ఎడ్యుకేషన్, గేమింగ్, నావిగేషన్ లాంటి అన్ని రంగాల్లో ఇదొక కొత్త అనుభూతినిస్తుంది. మీరు రోడ్డుపై వెళుతుంటే గాల్లోనే మ్యాప్స్ కనిపిస్తాయి. వీడియో కాల్స్ చేయటం, సినిమాలు చూడటం లాంటివన్నీ కళ్ల ముందే గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయి. దీనివల్ల స్మార్ట్ ఫోన్ల వినియోగం కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక కొత్త సంవత్సరంలో హెల్త్ టెక్నాలజీ కీలక మైల్ స్టోన్ కానుంది. హెల్త్ ట్రాకింగ్ వేరబుల్ సెన్సార్లు విరివిగా రానున్నాయి. కేవలం హార్ట్ రేట్ మాత్రమే కాదు, రక్తంలోని చక్కెర స్థాయిని సోదులు గుచ్చకుండానే కొలిచే స్మార్ట్ వాచీలు, స్మార్ట్ రింగ్స్ సాధారణం కానున్నాయి. మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం మొదలయ్యే ముందు స్మార్ట్ రింగ్, స్మార్ట్ వాచ్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇంటి నుంచే డాక్టర్స్ తో కనెక్ట్ అయ్యే వర్చువల్ క్లినిక్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలుతాయి. ప్రధాన నగరాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, హైపర్ లూప్ ఎయిర్ టాక్సీలను కూడా చూసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎయిర్ టాక్సీల ట్రయల్స్ పూర్తయి కమర్షియల్ గా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవి గానీ సక్సెస్ అయితే ట్రాఫిక్ కష్టాలు తగ్గే దిశగా అడుగులు పడతాయి. ఇక స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో మరో విప్లవం రాబోతోంది. ఇప్పటికే ఉన్న ఫోల్డబుల్ ఫోన్లని మించి స్క్రీన్ ని చుట్టగలిగే రోలబుల్ ఫోన్లు కొత్త ఏడాదిలో ట్రెండ్ అవుతాయి. ఇది మెరుగైన మల్టీ టాస్కింగ్ ఫీచర్స్ తో మొబైల్ వాడకం నిర్వచనాన్నే మార్చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి మొబైల్ తయారీకి ప్రముఖ కంపెనీల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు పనిచేస్తున్నాయి. సాధారణ ల్యాప్టాప్ల కంటే చాలా రెట్లు వేగంగా పనిచేసే క్వాంటమ్ టెక్నాలజీ ఆధారిత ల్యాప్టాప్స్ 2026లో వస్తాయి. ఇవి చాలా కష్టమైన లెక్కలను క్షణాల్లో పూర్తి చేసేస్తాయి. రీసెర్చ్ చేసేవారికి, క్రియేటర్లకు ఇదొక వరంలా మారనుంది. ఇంటి పనులు చేసేందుకు, మనుషుల అవసరం తగ్గించేందుకు ఏఐ రోబోలు రానున్నాయి. ఇల్లు శుభ్రం చేయటం, భద్రత కల్పించటం, వృద్ధులను చూసుకోవటం లాంటి అన్ని పనులను ఏఐ రోబోలు చూసుకుంటాయి. మనుషుల భావాలను అర్థం చేసుకుని పనిచేసేలా వీటిని తయారు చేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ లో నెక్స్ట్ మైల్ స్టోన్ అల్ట్రా ఫాస్ట్ వైఫై రూటర్లు. ఇది మెరుపు వేగంతో డేటాని బదిలీ చేస్తుంది. స్మార్ట్ హోమ్ పరికరాలు, గేమింగ్, పెద్ద మొత్తంలో డేటా వాడకానికి ఇది అంతరాయం లేకుండా కనెక్టివిటీని అందిస్తుంది. స్క్రీన్ మీద సినిమాలు చూడటం పాత స్టైల్. ఇక గాల్లోనే 3D దృశ్యాలను సృష్టించే హోలోగ్రామ్ ప్రొజెక్టర్లు రాబోతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ని ఇది మరో లెవెల్ కు తీసుకువెళుతుంది. టెక్నాలజీ
ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. గూగుల్ ఫర్ ఆల్ దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలానికి మారిపోయాం. స్మార్ట్ గాడ్జెట్లకైతే లెక్కే లేదు. ఇలా మనందరి జీవితాలను సౌకర్యవంతంగా మార్చేసింది టెక్నాలజీ. ఇప్పటిదాకా చూసినవే కాదు, కొత్త ఏడాదిలో మనందరినీ ఆశ్చర్యపరిచేందుకు, అద్భుతాలు చూపించేందుకు మరెన్నో రాబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2026 ఓ హైటెక్ ఇయర్గా ఉండబోతుంది. 2026లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సామాన్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపబోతున్నాయి. ఈసారి కూడా బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ విధానాలు, రేషన్, వాహన నియమాలు లాంటి అనేక రంగాల్లో మార్పులు కనిపించబోతున్నాయి. కొత్త ఏడాదిలో లైఫ్ స్టైల్ ని మార్చేసే టెక్నాలజీ రాబోతోంది. 2026 టెక్నాలజీ ప్రపంచంలో స్వర్ణయుగం కాబోతోంది. కొత్తగా రాబోయే గ్యాడ్జెట్లు మన పనుల్ని సులభతరం చేయటమే కాదు, జీవన విధానాన్ని కూడా మెరుగుపరచనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సాఫ్ట్వేర్ గానే కాకుండా భౌతిక ప్రపంచంలోనూ భాగం కానుంది. ఇంకొద్ది రోజుల్లోనే AI మనందరికీ ఏజెంట్ గా మారుతుంది. మెయిల్స్ కి రిప్లై ఇవ్వటం, బుకింగ్స్ చేయటం లాంటి పనులన్నింటినీ AI చేయనుంది. 2026లో క్వాంటమ్ కంప్యూటింగ్, 6G దిశగా పరిశోధనలు వేగవంతం కానున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మన ఇళ్లలోని ప్రతి వస్తువును స్మార్ట్ గా మారుస్తుంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం మరిన్ని కఠినమైన టెక్నాలజీ నిబంధనలు అమల్లోకొస్తాయి. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ విద్య, వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది. స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో కూర్చుని ప్రపంచంలో ఏ మూలన ఉన్న చారిత్రక కట్టడాలను వర్చువల్ గా సందర్శించొచ్చు. డాక్టర్లు కూడా సర్జరీల కోసం VR సిమ్యులేషన్లను ఉపయోగించనున్నారు. రోబోలు కూడా ఫ్యాక్టరీలకే పరిమితం కాకుండా AI సాయంతో ఇళ్లలోనూ, ఆఫీసుల్లో మనుషులతోనూ కలిసి పనిచేసే స్థాయికి చేరుకోనున్నాయి. స్పేస్ టెక్నాలజీలో భారత్ గగన్యాన్ లాంటి కీలకమైన మిషన్ను చేపట్టనుంది. అంతరిక్షంలోకి మనుషులను పంపి వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేలా ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇండియన్ స్టార్టప్లు సొంతంగా రాకెట్లను ప్రయోగించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పెరోస్కైట్, సిలికాను కలిపి తయారు చేసే హైబ్రిడ్ సోలార్ సెల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త ఏడాది బ్యాంకింగ్ రంగంలోనూ కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్లు, లోన్ వడ్డీ రేట్లు, ఎఫ్డి రేట్లు, UPI, డిజిటల్ చెల్లింపుల నియమాలు సవరించారు. క్రెడిట్ స్కోర్ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి కాకుండా ప్రతి వారం డేటాను అప్డేట్ చేయనున్నారు. ఇక వచ్చే ఫిబ్రవరి కల్లా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ వాడాలంటే ఫోన్లో సిమ్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెస్తున్న రూల్ ఇది. 60 ఏళ్ల నాటి పాత IT చట్టం పోయి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దాంతో ఫామ్స్ అన్ని సింపుల్ గా మారిపోతాయి. అన్ని ఆన్లైన్ లోనే అప్డేట్ చేయొచ్చంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అర్బన్ ఫార్మింగ్ పెరిగే అవకాశం ఉంది. నగరాల్లో నివసించేవారు తమ మేడల మీద, బాల్కనీల్లో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు పెంచుకోవటం ఓ ట్రెండ్ గా మారనుంది. కెమికల్స్ లేని ఆహారం కోసం ఈ దిశగా అడుగులు పడనున్నాయి. వర్క్ కల్చర్ కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆఫీస్ కు వెళ్లి పని చేయటం అనే పద్ధతి క్రమంగా మారనుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు చాలా కంపెనీలు ప్రయోగాత్మకంగా 4-day వర్క్ వీక్ ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయటం ద్వారా ప్రొడక్టివిటీ పెంచాలని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. ఇక జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో కొత్త ఏడాదిలో కీలక పురోగతి కనిపించే అవకాశం ఉంది. అవయవదాతల కొరతను తీర్చేందుకు జన్యు మార్పిడి చేసిన జంతువుల అవయవాలపై పరిశోధనలు జరగనున్నాయి. చెత్తను పూర్తిగా తగ్గించే జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ ని జనం అలవాటు చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ బదులు తినగలిగే, భూమిలో కలిసిపోయే ప్యాకేజింగ్ మెటీరియల్స్ లాంటి ఇన్నోవేషన్లు మార్కెట్లోకి రానున్నాయి. 2026లో రాబోయే కొత్త టెక్నాలజీ మన పనుల్ని సులభతరం చేస్తే పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తుని కాపాడనుంది. మొత్తంగా 2026 మరింత ఆధునికంగా ఉండనుంది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ సంబంధాలు, ప్రకృతితో మనకున్న అనుబంధం చెక్కు చెదరకుండా చూసుకోవటం మన బాధ్యత. కొత్త ఏడాది మనకు మరిన్ని సౌకర్యాలనిస్తుంది. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి, కొత్త విషయాలను నేర్చుకోవాలి.